నమస్తే యంత్రి న్యూస్కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో అన్నా క్యాంటీన్ ని తనిఖీ చేసిన మంత్రి నారాయణ 5 రూపాయల టోకన్ ని తీసుకుని లబ్ధిదారులతో కలిసి భోజనం చేసిన మంత్రి. వర్చువల్ గా నెల్లూరు మహానాడు పీఎం సీఎం ఆలోచనలను అమలు చేస్తున్నామన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి. కొండాపురంలో దారుణం, దళితుల్ని కొట్టి చంపేసిన నిందితులు, గుండెలు బాదుకొని రోధించిన కుటుంబ సభ్యులు. డీసీపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద రైతులు నిరసన, గిట్టుబాటు ధర లేదంటూ నిలిపివేత. రాణిగారి తోట సాయిబాబా గుడి వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ను మంత్రి నారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్నా క్యాంటీన్లో సదుపాయాలను మంత్రి పరిశీలించారు. 5 రూపాయలు చెల్లించి టోకన్ తీసుకుని లబ్ధిదారులతో కలిసి మంత్రి వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర భోజనం చేశారు. విజయవాడ రాణిగారి తోట సాయిబాబా గుడి వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ను మంత్రి నారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్నా క్యాంటీన్లో సదుపాయాలను మంత్రి పరిశీలించారు. 5 రూపాయలు చెల్లించి టోకెన్ తీసుకుని లబ్ధిదారులతో కలిసి మంత్రి నారాయణ వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర భోజనం చేశారు. ప్లేట్లు శుభ్రపరుస్తున్న విధానం, ఆహారం వడ్డించే ప్రాంతాల్లో పరిశుభ్రత, తాగునీటి ఏర్పాట్లు మంత్రి పరిశీలించారు. లబ్ధిదారులను భోజనం నాణ్యతను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లో ఆహారం పరిశుభ్రమైన వాతావరణంలో ఎంతో రుచికరంగా ఉందన్నారు. క్యాంటీన్లో మినరల్ వాటర్, కూలర్లు, దోమతెరలు, ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. అన్నా క్యాంటీన్లు కొనసాగించమని ఎంత కోరినా గత ప్రభుత్వం మూసివేసిందన్నారు. పేదవాడికి నాణ్యమైన ఆహారం అందించాలని సీఎం చంద్రబాబు ఆశయమని, వారంలో ఒకరోజు మున్సిపల్ కమిషనర్లు అన్నా క్యాంటీన్లలో భోజనం చేసి నాణ్యత పరిశీలించాలని ఆదేశించామన్నారు. నేను అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చా. అసలు ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, టాయిలెట్స్ ఎలా ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ఎలా ఉంది, వాష్ ఎలా చేస్తున్నారు, భోజనాల ప్లేట్లు కడుగుతున్నారా లేదా, వాటర్ ఉందా లేదా, ఇవి చెక్ చేయడానికి వచ్చాను. చాలా బాగుంది. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న అందరూ మున్సిపల్ కమిషనర్స్కి ఒకటే చెప్తున్నాం, ప్రతి అన్నా క్యాంటీన్లో 15 రోజులకు ఒక రోజైనా భోజనం చేయమంటున్నాం. మేము కూడా భోజనం చేస్తామని అన్ఎక్స్పెక్టెడ్గా అన్నా క్యాంటీన్స్ కూడా చెక్ చేయమంటున్నాం, ఎన్విరాన్మెంటు నీట్గా ఉండేందుకు. ఈ విధంగా ఈరోజు రూరల్ అయితే ఇంకా ఈరోజు మున్సిపాలిటీలు రూరల్లో ఇంకా అన్నా క్యాంటీన్స్ కావాలని ఈరోజు ఎమ్మెల్యేలు రిక్వెస్ట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి అనేక మంది రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు అవన్నీ తీసి పెట్టండి, మనం బడ్జెట్ చూసుకొని ఫర్దర్గా ఏం చేయాలో చేస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా పక్కన మార్కెట్లలో వర్క్ చేసేవాళ్ళు, ఆటో స్టాండ్లలో ఆటోలు నడుపుకునేవాళ్ళు, కూలీలు నాలిగి పోయేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు చిన్న వాళ్ళు కాబట్టి అంత పార్కింగ్ ప్లేస్ అనేది యాక్చువల్గా అవసరం ఉండదు. ఒకవేళ అవసరం ఉంటే వాళ్ళకి ఏంటంటే చిన్న సైకిల్లో లేదా చిన్న బైకో కాబట్టి పార్కింగ్ సమస్య అంటూ పెద్దది రాదు. ఎక్కడన్నా వస్తే మున్సిపల్ కమిషనర్ని పోలీసు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని చేయడం. రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. కాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించినందుకు మంత్రికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. నిన్న పవన్ కళ్యాణ్ అధ్యక్షతన మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనసేన ఉద్యమి ఆత్మీయ సమావేశంలో జనసేన పార్టీ తిరుపతి జిల్లా కార్యదర్శి కొట్టే సాయి ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ధర్మాదాయ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, పాలక మండలి సభ్యులు పగడాల మురళి నెల్లూరులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే శ్రీకాళహస్తి దేవస్థానం మాస్టర్ ప్లాన్ను వేగవంతం చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని అభ్యర్థించారు. ప్రధాని మోడీ సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పొదుపు ఉద్యమం చేపట్టడం జరిగిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా మహానాడును రాష్ట్ర పార్టీ కార్యాలయంలో వర్చువల్గా నిర్వహించాలని సీఎం నిర్ణయించారన్నారు. నేడు దేశంలో జరుగుతున్న ఆర్థిక పరిస్థితులు, రాబోయే సంక్షోభాన్ని గుర్తించిన ప్రధాని మోడీ గారు ముందస్తుగా ప్రజా ప్రయోజనాల కోసం, దేశ అభివృద్ధి కోసం తీసుకున్న ముందస్తు చర్యలు పొదుపు చేయాలి అనే ఆలోచనని, మన ఈ విధానాన్ని దేశానికి ఎంతో ఉపయోగపడతాయి. మన రాష్ట్ర ఉపయోగాల కోసం, మన రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు
నారా లోకేష్ బాబు గారు వాటిల్ని ఆదర్శంగా తీసుకుంటారని చెప్పి మనకు అందరికీ కూడా తెలుసు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం అనేక విషయాల మీద దృష్టి పెట్టి పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో వర్చువల్గా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం మన ముఖ్యమంత్రి గారి దార్శక్యతకి స్పష్టంగా తెలియజేస్తుంది. చెప్పడమే కాదు, ఆచరించడం కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మనం ఈ ఆర్థిక సంక్షోభాన్ని మీకు అందరికీ తెలుసు, యుద్ధం వల్ల మనం ఎంతో ఇబ్బందులు పడబోతున్నాం రాబోయే రోజుల్లో అని చెప్పి ముందుగానే పసిగట్టిన మన దేశ ప్రధాని గారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కూడా ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కాకపోతే దీన్ని మనమందరము వాళ్ళు అనుసరిస్తున్నారు కాబట్టి మనం కూడా తప్పకుండా పాటించాలి, ప్రజలందరూ కూడా పాటించాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. వచ్చే సంవత్సరం మహానాడును నెల్లూరు జిల్లాలో నిర్వహించాలని సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్లను ఒక టీడీపీ కార్యకర్తగా కోరుకుంటున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు. నెల్లూరులోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చరిత్ర సృష్టించాలని అనుకున్న మహానాడు రద్దు కావడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు సేదరెడ్డి. మనస్ఫూర్తిగా ఒక పక్క నెల్లూరు జిల్లాలో ఈ మహానాడు అంగరంగ వైభవంగా జరగలేదే అన్న బాధ ఒక పక్క ఉంది. కానీ మరో పక్క ఈ దేశం ఉండే పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ఆలోచనని చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారు. బాబు గారు కూడా ముందు చూపుడు నాయకులు కాబట్టి ఈ విషయం ప్రజలకు మొత్తం తెలియజేసేదానికి చెప్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికి కూడా మనం చేస్తూ ఉన్న ఈ యొక్క మహానాడు సాంకేతికత ఆధారంగా జరుగుతుంది. ఈరోజే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశం పెట్టి ఆ సాంకేతిక ఆధారంగా ఏ విధంగా చేయాలా అన్న దాని మీద చర్చ పెడతామని తెలియజేస్తూ మరోసారి ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, యువనేత నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నా మాటలు ముగించే ముందు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, యువనేత నారా లోకేష్ గారికి వినయపూర్వక అభ్యర్థన. ఈ సంవత్సరం అన్నీ అనుకుని రంగం సిద్ధమైన తర్వాత ప్రత్యేక పరిస్థితుల్లో హంగు ఆర్భాటాల దూరంగా సాంకేతిక ఆధారంగా నిర్వహిస్తున్నారు కాబట్టి వచ్చే సంవత్సరం మహానాడు ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలోనే జరపాలని, వచ్చే సంవత్సరం మహానాడు నెల్లూరు జిల్లాలో జరిగే విధంగా అప్పటికి దేశ పరిస్థితులన్నీ కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అన్ని రకాల కూడా దేశం అంతా పరిస్థితులు చక్కదిద్దుకుంటాయి. అన్నీ దేవుడి దయ వల్ల అన్నీ చక్కదిద్దుకున్న తర్వాత వచ్చే సంవత్సరం మహానాడుని ఇదే సింహపురి గడ్డ మీద జరపాలని చెప్పని, ఇదే నెల్లూరు జిల్లాలో జరపాలని, ఎక్కడైతే మహానాడుని ఈరోజు మనం అనుకున్నామో అదే ప్రాంతంలో వచ్చే సంవత్సరం మహానాడు జరపాలని చంద్రబాబు నాయుడు గారిని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కోరుతూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల భవిష్యత్తులో తీవ్ర పర్యావరణ ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పిలుపునిచ్చారు. శనివారం ఉదయం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలో ఆయన అవగాహన ర్యాలీ నిర్వహించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల భవిష్యత్తులో తీవ్ర పర్యావరణ ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పిలుపునిచ్చారు. ఉదయం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని వీఆర్సీ గ్రౌండ్ వద్ద ప్లాస్టిక్ నిషేధంపై నిర్వహించిన అవగాహన ర్యాలీని మున్సిపల్ కమిషనర్ నందన్తో కలిసి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రారంభించారు. వీఆర్సీ గ్రౌండ్ నుంచి గాంధీబొమ్మ సర్కిల్ వరకు సాగిన ఈ ర్యాలీలో అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొని ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ ను అరికట్టాలి, పర్యావరణాన్ని కాపాడాలి వంటి నినాదాలతో ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల థీమ్గా ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ ను ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాల వినియోగాన్ని ప్రోత్సహించడమే ఈ థీమ్ లక్ష్యమన్నారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల అనేక అనర్థాలు సంభవిస్తున్నాయని, భవిష్యత్తులో ఇది పెను ప్రమాదాలకు దారితీసే అవకాశముందన్నారు. ప్లాస్టిక్ విక్రయించే దుకాణాలు, తయారీ సంస్థలపై నిరంతర దాడులు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలను సీజ్ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. మున్సిపల్ కమిషనర్ నందన్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచి పూర్తిగా ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణను ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతగా భావించి పరిశుభ్రమైన పర్యావరణ హిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేసి అందరికీ క్లాత్ సంచులను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, వీఆర్సీ వాకర్స్ అసోసియేషన్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మీ అందరికీ తెలిసిన విషయం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం కింద ప్రతి నెల ఒక థీమ్తోనే 3rd సాటర్డే ఈ ప్రోగ్రాం పెట్టడం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ అనేది థీమ్తో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ప్రతి నెల మీరు ఎక్కువ స్థాయిలో ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. ఈరోజు ఈ నెల థీమ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందాక మాట్లాడినప్పుడు మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది పర్యావరణానికి చాలా హానికరం. ఇది ఒకసారి మన ఈకోసిస్టమ్కి వెళ్తే బయట రావడానికి అసలు సాధ్యమే కాదు. ఇందాక చెప్పినా కూడా మీకు అర్థమై ఉంటుంది. ఈ దీంట్లో 3 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి మ్యానుఫ్యాక్చరర్స్, రెండోది రిటైలర్స్, అండ్ థర్డ్ వచ్చేసి కస్టమర్స్. సో కస్టమర్స్ వరకు మీరే. సో ఫస్ట్ మన సైడ్ నుంచి బాధ్యత తీసుకొని దీంతో ఎంత తక్కువ వాడుకుంటూ అది బాగుంటుంది. ఆ నేపథ్యంలో ఈరోజు కొన్ని జూట్ బ్యాగ్స్ కానీ లేకపోతే ఆల్టర్నేట్ మటీరియల్స్ కానీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా ఈ మెసేజ్ మీ సొసైటీలో, మీ ఇంటిలో, మీ చుట్టూ వాళ్ళకి చెప్తే బాగుంటుంది. రెండోది, ఇప్పుడు ఆల్రెడీ కొన్ని రేట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి షాప్స్లో. కానీ మెయిన్ అంటే ప్రొడ్యూసర్స్. సో మన నెల్లూరులో నాకు వచ్చిన సమాచారం అంటే 1-2 అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి పనిలో పాల్గొంటున్నారు. మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు సమాచారం ఇస్తే మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కూడా చెప్పడం జరిగింది. తర్వాత జిఎస్టీ డిపార్ట్మెంట్కి కూడా చెప్పడం జరిగింది. ఈ రోజే వాళ్ళు వెంటనే సీజ్ చేయడం జరుగుతుంది. నెల్లూరు జిల్లా అల్లూరు శివారు ప్రాంతంలోని సెటిల్మెంట్ ఏరియాలో కావలి రూరల్ సి శివశంకర్ ఆధ్వర్యంలో శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 22 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, 1 కారును స్వాధీనం చేసుకున్నారు. అల్లూరు శివారు ప్రాంతంలోని సెటిల్మెంట్ ఏరియాలో కావలి రూరల్ సీఐ శివశంకర్ ఆధ్వర్యంలో శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. స్థానిక కాలనీ వాసులతో సీఐ మాట్లాడారు. ఎవరైనా అనుమానితులు సంచారం, గంజాయి విక్రయించినా తమ దృష్టికి తీసుకురావాలని స్థానికులకు సూచించారు. 22 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, 1 కారును స్వాధీనం చేసుకుని పరిశీలించారు. సరైన పత్రాలు ఉంటే వాటిని తిరిగి ఇస్తామని సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లూరు ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. 2 దళిత వ్యక్తులపై కొందరు మూకుముడిగా కర్రలతో దాడి చేసి చంపేసి బావిలో పడేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కొండాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొండాపురం మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి మండలంలోని సత్యవోలు వద్ద గానుగుపెంటకు చెందిన 2 దళిత వ్యక్తులు రసూల్, హస్రత్ అనే వారిపై మూకుమ్మడిగా కర్రలతో దాడి జరిగింది. ఈ ఘటనలో రసూల్ చనిపోగా హస్రత్ అపస్మారక స్థితిలోకి వెళ్లగా గ్రామస్తుడు గమనించి బైక్పై ఊరికి తీసుకెళ్లాడు. రసూల్ కోసం ఘటనా స్థలానికి వెళ్లి చూడగా అక్కడ లేకపోవడంతో దాడి చేసిన వారిని వాకాబు చేయగా మాకు తెలియదని సమాధానమిచ్చారు. తెల్లారేసరికి ఘటనకు కొద్ది దూరంలో ఉన్న బావిలో గాయాలతో శవమై ఉండడం గుర్తించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బావి వద్దకు చేరుకుని గుండెలు బాదుకుని రోధించారు. సమాచారం అందుకున్న కావలి డీఎస్పీ వివి రమణకుమార్, కలిగిరి సిఐ సుబ్బారావు, ఎస్ఐ మాల్యాద్రీలు ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. ప్రత్యక్ష సాక్ష్యాలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతుడు కుమారుడు అవినాష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మా నాన్నను కొమ్మికి చెందిన వింజమూరు సివిల్ సప్లై డీటీ శ్రీనివాసులు, ఆయన కుమారుడు బాలకృష్ణ అనే వ్యక్తి మరికొందరు కలిసి కొట్టి చంపి బావిలో పడేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాడి చేసిన సివిల్ సప్లై డీటీ పత్తిపాటి శ్రీనివాసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనలో పాల్గొన్న ఆయన కుమారుడు, మిగిలిన అందరినీ శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎంఆర్పీఎస్ నాయకులు కావలిలో చికిత్స పొందుతున్న హస్రత్ ను పరామర్శించారు. దాడిలో పాల్గొన్న వారు దాడికి గల కారణాలు తెలుసుకున్నారు. ఆర్ఐ అనే వ్యక్తికి నేను మాట్లాడదాం, ఎందుకు పట్టడం అని నేను అడగ్గా ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, పిలిపించి మాట్లాడదాం అని నేను అంబటి సునీలు, అంబట సురేంద్ర అని పేరు చెప్పగా వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి స్పాట్లోకి
చేరుకోగా సునీల్ అనే వ్యక్తికి నేను చెప్పా, ఏదో కాంప్రమైజ్ చేసి పంపించండి, ఏదో తాగున్నారు అని నేను అనగా సునీల్ ఎదురుగానే మళ్ళీ వాళ్ళని కొడుతుంటే సునీల్ వెంటనే కర్ర అదరత్తు సురక్షిత పడిపోవడంతో కొండల బైక్ మీద ఎక్కించగా అతన్ని దింపటానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి రసూల్ కోసం రాగా అక్కడ రసూల్ అనే వ్యక్తి లేక ఎక్కడికి వెళ్ళాడంటే ఇటు వెళ్ళిపోయారు అని చెప్పారన్న అక్కడున్న సునీల్ కొంతమంది వ్యక్తులు. వెంటనే సునీల్ తోటి అక్కడే ఉండి కంచోడి మాట్లాడి బైకులు ఎందుకు తీసుకెళ్తున్నారు, వద్దు, ఏదో తప్పు జరిగిపోయిందని చెప్పగా అక్కడున్న వాళ్ళ అబ్బాయి ఆర్ఐ కుమారుడు మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు, ఎవడనుకున్నారా మీరు, ఆర్ఐ అనే వ్యక్తి పలానా కొడుకు ఎమ్మటే మీరు ఎవరనుకుని చేసుకున్నారా, మాకు అడ్డం వస్తారా, ఈ సంగతి తేలుస్తాను అని వెంటనే కానిస్టేబుల్కి తద్వారా అక్కడికి స్పాట్లోకి పిలిపించి బైకులు 2 అప్పగిచ్చి బైకుల్ని స్టేషన్కి తరలిచ్చారు. వెంటనే నేను తిరిగి ఇంటికి వెళ్ళగా కాలయ్య వచ్చి వెతికితే ఎక్కడ కనిపించకపోవడంతో ఇతను ఎక్కడో తాగినందుకు భయపడి దాముకున్నాడేమో అని చెప్పాడు. ఉదయాన్నే మేము తిరిగి జరిగిన స్థలానికి రాగా దెబ్బలతో తల మీద బలమైన గాయాలతో కర్రలతో దాడి చేస్తున్న గాయాలు ఇవి, వాటితో బలమైన దెబ్బలతో బావిలో కనిపించాడు. ఏంద్ర మాలేతరి నీ కరువు పని ఎక్కడ రా రేపు, ఏంద్ర సంగతి అన్నా? లేదు బాబాయ్, మేము 5 తాగి వస్తుంటే కారు కొడితే తమ్ముడు అడ్డు పడిపోయాడు. పడిపోయినప్పుడు కర్ర అదరత్తు వచ్చి అడ్డం పెట్టాడు, కారుకి బైకు అడ్డం పెట్టాలికి అదరత్తుని కొట్టాడు. వాడు ఊపిరాళ్ళ మీ ఇద్దరు కలిసి వాళ్ళు తీసుకొని ఇంటికాడ పెట్టి రమ్మని, మీ తమ్ముడు ఏదో ఉన్నాడు బాబాయ్ నేను చూశాను అన్నాడు. తర్వాత ఆ వదిలిపెట్టి కర్ర అదరత్తుని వచ్చేటప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చారు, నాకు ఫోన్ చేస్తాను, బాబాయ్ మీ తమ్ముడు అగ్గుపడలేదు, నువ్వు అర్జెంటుగా రమ్మని. నేను వచ్చాలికి ఏం కొనపనాయుడు ఆ కాలయ్య బైక్ అడపై పడింది, మీ తమ్ముడు అంత చూసి రమ్మంటే కొనపనాయుడు చూసాను, మీ తమ్ముడు బైకే ఇబ్బంది లేదు, మా తమ్ముడు ఎటుపోయాడంటే ఇటు పోయాడని చెప్పాడు. ఏమరా మాలేకరి ఎటుపోయాడంటే ఒక దెబ్బ కొట్టాడు బాబాయ్, కట్ట కింద పడిపోయాడు, వీళ్ళని తీసుకుపోయి ఇంటికి అడిగి కట్టమన్నాడు. పోయి వచ్చాక మీ తమ్ముడు లేదని కొనపనాయుడు ఏంటంటే ఇటు బల్లి వెళ్ళిపోయాడా, ఇబ్బంది లేదండి. వెనక నా తోటి పోలీసు వాళ్ళు వస్తుంటే ఈ బైక్ నాకంటే నన్ను కూడా మీ తమ్ముడు అవ్వలేదు, నువ్వు పోలీస్ స్టేషన్ పోతే మీ తమ్ముడు వస్తాడని నేను కొంచెం అదిరిపోయి నేను పక్కన షార్ట్లో కూర్చున్నాను. అంత జనార్దన్ కొడుకు అంటే కార్గోలు ఎత్తడం ఏమవుతారా, ఎమ్మెల్యే మన చేతుంటే నా బొచ్చు అవుతా వాడిని కొట్టకూడదని అంతవరకు నాకు తెలుసు. మేము తాగి ఇంటికి వస్తున్నాం, ఎక్కడ తాగాను? కొమ్మిలో తాగాను. అతను సపరేట్గా వెళ్ళిపోయాడు, అతను ఒక బండి, అతను ముందు ఇంటికి వస్తున్నాం, 2 బండ్లు బండి. అవును, అతని బండి అతనిది, నా బండి నాదే. అతనికి నాకు అంత డిస్టెన్స్ లో ఉంది. అతను పోయి కైలాలో పోయి పడిపోయాడు, ఆయన పడ్డాయనే లేచి వచ్చాడు. లేచి వచ్చి వీళ్ళేమో నన్ను గుద్దింది అని అన్నాడు. ఇంకా అక్కడ గొడవ స్టార్ట్. నాకు అక్కడ దాకా గుర్తుంది. వీళ్ళేమో నన్ను గుద్దింది అని అన్నాడు. అతను ఆ మాట అన్నాడు, కాదు వీళ్ళని గుద్దిందని. ఇంకా అక్కడే గొడవ స్టార్ట్ అనుకుంటున్నా. అతను కొట్టారా? అతను కొట్టారు, నన్ను కొట్టారు. నెల్లూరు జిల్లా మరిపాడు మండలం డీసీపల్లి పొగాకు వేలం కేంద్రం పరిధిలో రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రైతులకు సరైన గిట్టుబాటు ధర లేదంటూ నిరసన తెలిపి మధ్యలో వేలాన్ని ఆపేశారు. కొంతమేర వేలం కేంద్రంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నెల్లూరు జిల్లా మరిపాడు మండలం డీసీపల్లి పొగాకు వేలం కేంద్ర పరిధిలో రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రైతులకు సరైన గిట్టుబాటు ధర లేదంటూ నిరసన తెలిపి మధ్యలో వేలాన్ని ఆపేశారు. కొంతమేర వేలం కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనింది. అనంతరం కంపెనీ ప్రతినిధులు, వేలం నిర్వహణ అధికారులతో రైతులు కొంతసేపు చర్చలు జరిపారు. అనంతరం కొనుగోలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఈ సంవత్సరం పెట్టుబడులు అధికంగా ఉన్నాయని, సరైన గిట్టుబాటు ధర లభించలేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని పొగాకు రైతులను ఆదుకోవాలని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ రోజు ఎవరైతే ఏ కంపెనీ అయితే మేము కొంటామని ఇండెక్స్ ఆర్డర్ ఇచ్చారో ఆ కంపెనీ వాళ్ళు ఇక్కడ కొనుగోలుకు సరిగా రావడం. అదే రకంగా మామూలుగా వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన మేరకు దాన్ని కూడా సరైన పద్ధతిలో అంటే 36 క్వింటాలు పర్మిషన్ ఇచ్చారు, దాన్ని కూడా సరైన పద్ధతిలో కొనే పరిస్థితి లేకుండా ఉంది. కానీ వీటన్నిటి వలన రైతు పోయిన సంవత్సరంతో చూస్తే ఈ సంవత్సరం చాలా ఒక బ్యాటరీకి 4-5 లక్షల పైన నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది. పోయిన సంవత్సరము
28,000 రూపాయలు ఫస్ట్ ఏ క్వాలిటీ పొగాకు రేటు ప్రారంభించారు. కానీ చివరికి పోయాక 34-35,000 కూడా కొన్న పరిస్థితి ఉంది. అందుకని రైతులు ఈ సంవత్సరం కనీసం 30,000కైనా కొనకుండా పోతారని ఆశతో రైతులు ఉన్నది. కానీ అసలు పెట్టడమే 25,000 రూపాయలు పెట్టారు. ఆ 25,000 రూపాయలు కూడా ఎక్కడో కొనాలి, ఎక్కడో ఒక చెక్కు అర చెక్కు కూడా 25,000 కొనకుండా చాలా 20,000 కాడి నుంచి చాలా దారుణంగా తగ్గించేస్తున్నారు. రైతులకు చెక్కులు తెచ్చుకోమంటున్నారు. ఒకటేదో సగం కొని సగం వదిలేస్తున్నారు. వదిలేసి ఒక్కో చెక్కును 4-5 దగ్గరలుగా పగలగొడతా గందరగోళం చేస్తున్నారు. ఆ చెక్కును రైతు ఇంటికి ఎత్తుకొని పోవాలంటే విపరీతమైన ఇబ్బంది ఉంది. అందువల్ల ఈ రైతులందరూ సూచించేది ఏంటంటే, మీరు చెప్పిన క్వాలిటీ తెచ్చుకుంటాం, మీరు చెప్పిన చెక్కులే తెచ్చుకుంటాం, మా చెక్కులను పద్ధతిగా కొనండి అనే రకంలో రైతులు తెలియజేశారు. అట్నే కొంటామనే రకంలో ఒక హామీ ఇచ్చి మళ్ళా ప్లాట్ఫారం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూర్యఘర్ పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు ఎస్పీడీసీఎల్ ఈ మునిచంద్ర కోరారు. చిత్తూరులోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 0% రుసుముతో సోలార్ పవర్ను వాడుకోవచ్చని చెప్పారు. సూర్యఘర్ పథకం ద్వారా చిత్తూరు పూతలపట్టు నియోజకవర్గం పరిధిలో 1000 కుటుంబాలు సబ్సిడీ కింద సుమారు 7,000 కుటుంబాలు షెడ్యూల్ కులాల వారు ఉచితంగా లబ్ధి పొందుతున్నారని చిత్తూరు ఎస్పీడీసీఎల్ ఈఈ మునిచంద్ర పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సూర్యఘర్ సోలార్ ప్లేట్లు అమర్చుకోవడంతో తాము వాడుకొని మిగిలిన విద్యుత్ శాఖ కొనుగోలు చేస్తుందని, దీనివల్ల చాలా మంది లబ్ధి పొందుతున్నారని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని 0% రుసుముతో వాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. చిత్తూరు డివిజన్ పరిధిలోని పిఎం సూర్యఘర్ అనే ఒక స్కీమ్ మనకు దాదాపు 1000 సర్వీస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ స్కీమ్ కింద 1 కిలోవాట్ 30,000, 2 కిలోవాట్ 60,000, 3 కిలోవాట్ 70,000 సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మన చిత్తూరు నగరము మరియు పూతలపట్టు కాన్స్టిట్యున్సీలో దాదాపు 1000 సర్వీసులు సూర్యఘర్ కింద దాదాపు 3 మెగావాట్స్ మనకు గ్రిడ్ కోసం అనుసంధానం చేయడం జరిగింది. మనకు సూర్యశక్తి అనేది ఉచితంగా లభించే శక్తి. మన సౌత్ ఇండియాలో దాదాపు 11 నెలలు ఉచితంగా సౌరశక్తి అనేది లభిస్తుంది. దాని ద్వారా మన ఇంటి పైకప్పు నుండి సౌరఫలకాలు అమర్చుకొని సూర్యఘర్ అనే ఒక స్కీమ్ ఉంది. దానిలో సబ్సిడీ మరియు జీరో బిల్స్ వస్తున్నాయి. దాదాపు కన్జ్యూమర్లు 400-500 వాడే వాళ్ళకి కూడా 3 కిలోవాట్లు అమర్చుకోవచ్చు, జీరో బిల్లు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని ద్రోణాచలం హైస్కూల్ యాజమాన్యం ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పేరుతో ప్రచారాలు చేసుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని విద్యాధికారులకు ఫిర్యాదులు చేసిన ప్రయోజనం లేకుండా పోయిందని ఎన్ఎస్యుఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నిరంజన్ అన్నారు. డోన్ పట్టణంలోని ద్రోణాచలం హైస్కూల్ యాజమాన్యం ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేనటువంటి నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పేరుతో ప్రచారాలు చేసుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ముందు నుంచి విద్యాధికారులకు ఫిర్యాదులు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఎన్ఎస్యుఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నిరంజన్ అన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్కి తెలియజేయడంతో విద్యాశాఖ అధికారులు అప్రమత్తమై నామమాత్రంగా అడ్డుకున్న బోర్డులను తొలగించారే తప్ప వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పుడు జిల్లా కలెక్టర్ ఆదేశాలను కూడా ద్రోణాచలం పబ్లిక్ స్కూల్ యాజమాన్యం తుంగలో తొక్కి ఆటోలను పెట్టి ప్రచారం చేయడంపై విద్యాశాఖ అధికారులు వారిపై ఏ విధమైన చొరవ చూపిస్తున్నారో అర్థమవుతుందని నిరంజన్ అన్నారు. విద్యాశాఖ అధికారులు ద్రోణాచలం స్కూల్ యాజమాన్యానికి ఎందుకు లాలూచీ పడుతున్నారో అర్థం కావడం లేదని వారన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు ద్రోణాచలం పబ్లిక్ స్కూల్ రికగ్నైజేషన్ ను రద్దు చేయాలని, లేని పక్షంలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యాశాఖ అధికారుల కార్యాలయాల ముట్టడికి తాము సిద్ధమవుతామని, ఈ విషయాలను మరోసారి నంద్యాల జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి విద్యాశాఖ అధికారులపై తగిన చర్యలు తీసుకునే విధంగా పోరాడతామని వారు తెలియజేశారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, స్వచ్ఛమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎంపీడీఓ నాగేంద్రబాబు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రంలో నెలలో 3వ శనివారాన్ని పురస్కరించుకుని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, స్వచ్ఛమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎంపీడీఓ నాగేంద్రబాబు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రంలో నెలలో 3వ శనివారం పురస్కరించుకొని శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ నాగేంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని ప్రధాన వీధులు, ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా చేపట్టారు. పిచ్చి మొక్కల తొలగింపు, డ్రైనేజీల శుభ్రత వంటి పనులను సిబ్బందితో కలిసి ఆయన స్వయంగా
పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్లను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు తమ ఇళ్లతో పాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పంచాయతీ వాహనాల్లోనే వేయాలని కోరారు. నెల్లూరులోని తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో ప్రతి శనివారం అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ లెక్కల వెంకటరెడ్డి ప్రారంభించారు. ఆలయ ఈవో ధర్మకర్తల మండలి సభ్యులతో కలిసి భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు. మంత్రులు ఆనం, నారాయణ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. నెల్లూరు రంగనాయకులపేటలో వెలసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో శనివారం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణలు నిర్ణయించారు. ఇరువురు మంత్రుల ఆదేశాల మేరకు ఆలయ చైర్మన్ లెక్కల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఆలయంలో ప్రతి శనివారం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యురాలు, కార్యక్రమ ఉభయదాత బివి లక్ష్మి సభ్యులతో కలిసి భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. చైర్మన్ లెక్కల వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మంత్రులు ఆనం, నారాయణల ఆదేశాల మేరకు ప్రతి శనివారం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. అనంతరం ఈవో, ఉభయదాత బివి లక్ష్మీలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. మేము 10వ తారీఖు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన రోజు మా రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు, అదేవిధంగా దేవాలయ శాఖ మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి అన్నగారి ముందు మేము ప్రతి శనివారము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నాము. ఈ కార్యక్రమాన్ని మేము చేసేదానికోసంగా ఉత్తర శ్రీరంగంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో ఇప్పుడు వరకు అన్నదాన కార్యక్రమం లేదు. ప్రతి శనివారము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసేదానికోసంగా మా బోర్డు మెంబర్లందరితో కూడా సంప్రదించి వాళ్ళందరి యొక్క సూచనలు సలహాలతోటి, వాళ్ళ యొక్క అందరి ఆలోచనతోటి మా ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి గారితో అందరితోటి సంప్రదించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో అన్నా క్యాంటీన్ ని తనిఖీ చేసిన మంత్రి నారాయణ 5 రూపాయల టోకన్ ని తీసుకుని లబ్ధిదారులతో కలిసి భోజనం చేసిన మంత్రి. వర్చువల్ గా నెల్లూరు మహానాడు పీఎం సీఎం ఆలోచనలను అమలు చేస్తున్నామన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి. కొండాపురంలో దారుణం, దళితుల్ని కొట్టి చంపేసిన నిందితులు, గుండెలు బాదుకొని రోధించిన కుటుంబ సభ్యులు. డీసీపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద రైతులు నిరసన, గిట్టుబాటు ధర లేదంటూ నిలిపివేత. ఇవి బులెటిన్లో వార్తలు. చూస్తూనండి N3 టీవీ.